హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు హరీష్ జ్యోతి తెలుగు ఛానల్ అండి. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు లాగిన్ అండి. ఫ్రైడే రోజు ఆల్రెడీ షార్ట్ పెట్టాను. ఒకవేళ చూడని వాళ్ళైతే చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే, ఫ్రైడే రోజు మార్నింగ్ కుదరదు కాబట్టి ఈవినింగ్ వచ్చేసి పూజ చేసేస్తున్నాను. ఫస్ట్ దీపం పెట్టేసుకొని తర్వాత ఫస్ట్ రాగానే ఏం చేస్తానంటే ఇంట్లో ఫస్ట్ ఇల్లు చిమ్ముకొని వర్క్ని ఫ్రెష్ అవుతాను కదా. ఫ్రెష్ అవ్వగానే ఫస్ట్ పూజ చేసేసుకున్న తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నేనైతే కుడి చేతితోటే పెడుతున్నాను, కానీ సెల్ఫీ కెమెరా కదా, మీకు ఇక్కడ ఎడమ చేతిలో కనిపిస్తుంది. నాకు కూడా ఎడిట్ చేసేటప్పుడే కనిపించింది. ఏంటి నేను అలా పెట్టాను, అలా పెట్టాను కదా అనుకున్నాను. తర్వాత గుర్తొచ్చింది, ఇది సెల్ఫీ కెమెరా కదా, రివర్స్లో కనిపిస్తుంది. ఇక్కడైతే పూజ చేసేసుకున్నాక ఇంకా నా వర్క్ అయితే రొటీన్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, పూలు చూపిస్తున్నాను. మా చెట్టుకు డైలీ ఫుల్ పూలు పూస్తాయండి. ఎప్పుడు పూలైతే మేము కొనుక్కరాము. మంచిగా ఇంట్లో ఉన్న పూలతోటే డైలీ ప్రతిరోజు దేవుడికి పూలు పెడుతూనే ఉంటాను. మా పూలు మాకు సరిపోతాయి అన్నమాట. ఎక్కువగా పూలు అయితే అసలు మ్యాక్సిమం కొనుక్కరామండి. ఏమైనా స్పెషల్ ఎకేషన్స్ ఉన్నప్పుడు తప్పితే అంతకు అసలు ఎప్పుడు కొనుక్కరాను. ఇక్కడ మా వాడు చూడండి, కెమెరా ఇక్కడ సెల్ఫీ ఒకటే కెమెరాకి అడ్డం వచ్చి చూసేస్తున్నాడు, ఏంటిదో అని. ఇక్కడైతే దీపం పెట్టేసుకొని పూలు పెట్టేసుకొని అంతా చేస్తున్నాను. ఫ్రైడే రోజు మంగళవారం రోజు, శుక్రవారం రోజు, శనివారం రోజు, సోమవారం రోజు ఖచ్చితంగా అయితే పూజ చేస్తానండి. గురువారం రోజు కూడా చేస్తాను, వీలుని బట్టి. ఖచ్చితంగా అయితే ఈవినింగ్, మార్నింగ్ కుదరదు కాబట్టి ఈవినింగ్ అయితే పక్కా పూజ అయితే చేసేసుకుంటానండి నేను. లేకపోతే నాకు ఏంటో ప్రశాంతంగా అనిపించదండి. పూజ అయిపోయా మనకు ఏదోలా అనిపిస్తుంది. ఈరోజు పూజ చేయలేదు, అది నా ఫీలింగ్ అంతేను. ఖచ్చితంగా అయితే ఫ్రెష్ అప్ అయి పూజ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మీకు ధూప్ స్టిక్స్ చూపిస్తున్నాను. చాలా చాలా బాగున్నాయండి. విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ మన దేశీయ ఉత్పత్తులు అనేది ఒక షాప్ ఉంటుంది కదా, ఆర్గానిక్, అక్కడ తీసుకున్నాము. అదే ఆవు పేడతో చేసినవి. ఎంత మంచిగా చక్కగా స్మెల్ వస్తుందో అండి. ఇంట్లో అయితే ప్రతి శుక్రవారం, మంగళవారం అయితే పక్క ఈ ధూప్ స్టిక్స్ అయితే వెలిగిస్తాను. చాలా చాలా బాగున్నాయి. విజయవాడ మనం గుడి లోపలికి ఎంటర్ అవుతుంటేనే పక్కకి కనిపిస్తుంది అనమాట మనకి షాపు. ఇప్పటికి 2-3 టైమ్స్ అక్కడి నుంచి తెచ్చుకున్నానండి నేను. నాకు మంచిగా అయితే బాగా అనిపించింది. ఈసారి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ తెచ్చుకోవాలని అనుకున్నాను. ఇలా అయితే ఇక ఫ్రైడే రోజు మొత్తం ఏం చేస్తానంటే మొత్తం ధూపం వేసేస్తాను. ఇక ప్రతిసారి వేసేస్తాను ధూపం ఫ్రైడే కానీ కుదరటి వీక్లీ 1 టైం అయితే పక్కా వేసేస్తానండి నేను. వీక్లీ 1 టైం అయితే ఖచ్చితంగా ధూపం వేయాల్సిందే ఇంట్లో. ఇంకా అలా అలవాటు అయిపోయింది. అందరూ వేస్తారు, బట్ నా రొటీన్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్లీనింగ్ పెట్టుకున్నానండి. అది అంతకు ముందు రోజు తీసినారు. ఇక్కడ లైటింగ్ వస్తుందా రావట్లేదని అని చెక్ చేస్తున్నాడు. అక్కడ లైట్ ఫోకస్ పడుతుంది. ఎన్ని రోజుల నుంచో సరుకులు అవన్నీ తెస్తే వాటిని కవర్లో నుంచి తీయడం కుదరక అట్లే పెట్టేసి ఉన్నాను కదా, వాటన్నిటిని నీట్గా డబ్బాలలోకి వేసేసుకొని సర్దేసుకుంటున్నాను. ఇంకా అవి అలా పక్కకు పెట్టామనుకో అవి అలాగే ఉంటాయి. అవి అలాగే యూజ్ చేస్తుంటాం కదా. ఒకరోజు టైం తీసుకొని ఇంకా అన్నిటినీ నీట్ సర్దేసుకుంటాను. ఎందుకంటే మాకు రోజు హడావిడిగా ఉంటుంది, అంత స్ట్రెస్ అవుతాము, ఓపిక ఉండదండి. అప్పటికి చాలా ఓపిక చేసుకొని ఒక్కొక్కసారి అయితే పనులన్నీ చేసేసుకుంటాను. ఇక్కడైతే అదే చూపిస్తున్నానండి. పల్లీలు, మిల్ మేకర్స్, కందిపప్పు అన్నీ ఉన్నాయి. నీట్గా ఏ డబ్బాలకు ఆ డబ్బాలకు సర్దేశాను. ఇక్కడ పచ్చిమిర్చి కూడా కొన్ని అన్నీ ఉంటే తీసి డబ్బాలకు సపరేట్గా చేశాను. ఇది నెక్స్ట్ డే లాగ్ అండి, శనివారం రోజు లాగా మీకు ఇందులోనే ఇంక్లూడ్ చేశాను అనమాట. ఇంకా రొటీన్ అయితే స్టార్ట్ చేశాను ఎర్లీ మార్నింగే. శుక్రవారం రోజు అయితే మంచిగా గురువారం రోజే మనం ఇలా ముగ్గులు పెట్టేసుకొని నీట్గా కడిగేసుకొని ఇల్లు తుడిచేసుకొని మంచి ముగ్గులు పెట్టేసుకున్నామనుకో మంచిగా నీట్గా పాజిటివ్గా అనిపిస్తుంది. ఈ పాజిటివ్ వైబ్స్ అంటే ఏంటండి, మన చేతిలోనే ఉంటుంది. ఏదైనా మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్, నెగిటివ్గా వస్తుంది. కాకపోతే కొన్ని పనులు చేస్తే ఇక్కడైతే మనీ ప్లాంట్ చూపించేస్తున్నాను, మంచిగా గ్రో అవుతుంది. తులసమ్మ ముందు అన్నీ కూడా ముగ్గులేసి, ఎందుకంటే ఇలాంటివన్నీ చూసినప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి కదండి. ఇలా మంచిగా చేసేసుకుంటే ఫ్రైడే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది అండి ఇంట్లో. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. చెట్టు బాగుంది, ఫ్లవర్స్ వస్తున్నది. ఏం ఫ్లవర్స్ వస్తాయో చూపిస్తాను మీకు కూడా. ఇక్కడైతే తులసమ్మ ముందు అన్ని ముగ్గులు చూపిస్తున్నాను. ఇలా కనుక ప్రతి ఫ్రైడే కనుక మనం ఇలా చేసుకున్నామంటే మనకి మంచిగా మైండ్ ఫ్రెష్గా, రిలీఫ్గా అనిపిస్తుంది. ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై